Hi all, welcome back to Virtual Vedika. As a housewife, as a mother, as a professional, how do you feel end of the day? ప్రతిరోజు మీరు ఇంట్లో వర్క్ చేసుకుని పిల్లలకి అన్నీ చూసుకుని హస్బెండ్కి ఇంట్లో చూసుకుని మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుని ఈవినింగ్ వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? సో ఆర్ యూ హ్యాపీ ఆర్ ఆర్ యూ స్ట్రగుల్ ఆర్ ఆర్ యూ ఫీల్ టైర్డ్? మీకు ఎప్పుడన్నా చాలా కాన్ఫిడెంట్గా మీకు అనిపించిందా, నేను చాలా హ్యాపీగా నేను అన్నీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను, నాకు అసలు ఏ ప్రాబ్లం లేదు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీరు ఎంజాయ్ చేస్తున్నారా ఫుల్గా 100%? ఇఫ్ యూ ఎంజాయ్ యువర్ వర్క్ అండ్ ఫ్యామిలీ లైఫ్, జస్ట్ కామెంట్ ఎస్. అదర్వైజ్ ప్లీజ్ కంటిన్యూ విత్ మీ ఇన్ వర్చువల్ వేదిక. సో ఇక్కడ చాలామందికి ఏంటంటే మార్నింగ్ చాలా ఎనర్జెటిక్గా ఉంటాం. మనం మార్నింగ్ లేచినప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఉంటాం. ముందు రోజు నైట్ అన్నీ ప్లాన్ చేసి పెట్టుకుంటాం. మార్నింగ్ లేవగానే డైలీ కోర్స్ అన్నీ ప్లాన్ చేసి పెట్టుకుంటాం. కిచెన్లో వర్క్, పిల్లల వర్క్, మన ఆఫీస్కి బాక్సులు పెట్టుకోవాలా, హస్బెండ్ బాక్స్ పెట్టాలి, పిల్లల స్కూల్ బాక్సులు పెట్టాలి, ఇవన్నీ మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుని మార్నింగ్ చాలా ఎనర్జెటిక్గా స్టార్ట్ చేస్తాం. సో ఇంట్లో వర్క్ అంతా అయిపోయి ఆఫీస్కి బయలుదేరుతాం. ఆఫీస్లో వర్క్ ఉంటుంది. సో బై ఎండ్ ఆఫ్ ది డే 4కో 5కో అయిన తర్వాత మళ్ళీ ఇంటికి బ్యాక్ టు హోమ్. సో అప్పుడు మెల్లిగా స్టార్ట్ అవుతుంది మీ ఎనర్జీ డ్రైన్ అవుట్ అవ్వడం కదా. చాలాసార్లు నేను కూడా ఇది ఫీల్ అయ్యాను. నేను స్కూల్లో వర్క్ చేసేదాన్ని యాజ్ ఎ టీచర్. సో ఆ టైంలో నేను ఏం చేసేదానంటే మై డే యూస్ టు స్టార్ట్ ఎట్ 4:30కి లేచినప్పుడు డైలీ కోర్స్ తర్వాత ఒక ఎగ్జాక్ట్గా ఒక 1 hour మా బాబుతో కూర్చుని వాడిని చదివిస్తూ నేను చదువుకున్నాను అప్పట్లో. సో ఇద్దరం ఒక 6 వరకు చదువుకోవడం సరిపోయింది. 6:30 తర్వాత ఇంట్లో వర్క్ అంతా చూసుకుని ఎగ్జాక్ట్గా 7:30, 8 కల్లా మేము స్కూల్ బస్సు క్యాచ్ చేయవలసి వచ్చేది. సో 8 to 5, 6 అట్లా ఉండేది అనమాట. స్కూల్ టైమింగ్స్ అట్లా ఉండేవి. ఇప్పుడంటే 3:30, కానీ అప్పుడు 8 to 5. సో 4:30కి స్కూల్ అయిపోయిన తర్వాత బస్ క్యాచ్ చేయవలసి వచ్చేది. సో అప్పట్లో నేను ఏం చేసేదాన్ని అంటే ఈవినింగ్ అడిషనల్గా ఏదో ఒక కోర్స్ నేర్చుకునేదాన్ని. సో డిప్లొమా ఇన్ కంప్యూటర్స్. సో స్కూల్ నుంచి అటు నుంచి అంటే కోర్స్కి వెళ్ళిపోవాల్సి వచ్చేది. అండ్ యూనో 4 to 6 అది సరిపోయింది నాకు. ఇంటికి వెళ్ళేసరికి 6:37. సో ఇంకా చూడండి, ఆ టైంలో ఇంట్లో వర్క్ చేసుకుని మళ్ళీ బాబుకి మళ్ళీ హోంవర్క్ చేయించి ఇంట్లో వర్క్ చూసుకుని అనేసరికి మళ్ళీ నైట్ 10. సో ఇదంతా ఏమైపోతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఒక లూప్ లాగా అయిపోతుంది. మార్నింగ్ లేసామా, వర్క్ చేసామా, పరిగెట్టామా, మళ్ళీ నైట్ వచ్చామా, వర్క్ చేసుకున్నాం, పడుకున్నాం. సో దేర్ వోంట్ బి ఎనీ అదర్ థాట్. మనకు వేరే ఆలోచన ఏం లేదు. అలాంటప్పుడు ఒక్కొక్కసారి చాలా డిప్రెసివ్గా అనిపిస్తుంది మధ్యలో. వచ్చి ఏంటి అసలు లైఫ్ అంతా ఇట్లా అయిపోయింది, అసలు ఏమీ గ్యాప్ రావట్లేదు అసలు అనిపిస్తుంది. వీ యూస్ టు వెయిట్ ఫర్ ద సండే వెయిట్ చేసినా కూడా ఏమయ్యేదంటే టీచర్స్ కదా, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్కి సండే కూడా డ్యూటీలు ఉంటాయి. సో ఇన్ దోస్ డేస్ హార్డ్లీ మాకు చాలా తక్కువ సండేస్ వచ్చాయి హాలిడేస్. వీ యూస్ టు వర్క్ ఆన్ సండేస్ ఆల్సో. సండేస్ కూడా వర్క్ చేయవలసి వచ్చేది. ఇంచుమించు నవంబర్, డిసెంబర్ నుంచి మళ్ళీ అడ్మిషన్స్ అని, ఎగ్జామ్స్ అని, ఫైనల్ ఎగ్జామ్స్ అని, ఇట్లా ఏంటంటే సండేస్ కూడా వర్క్ చేయవలసి వచ్చేది అనమాట. సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమనిపించేదంటే బయట ఎవరైనా అడిగితే చాలా నవ్వుతూ బాగానే ఆన్సర్ చేసేవాళ్ళం. ఎలా మేనేజ్ చేస్తున్నావు అది ఇదంటే ఓకే ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ అని చెప్పేవాళ్ళం. కానీ లోపల ఏదో ఒక తెలియని వెలితి, ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనమాట. అసలు టైమే దొరకట్లేదు నాకు, నేను ఏదన్నా చేసుకుందామన్న టైం దొరకట్లేదు అసలు అని అనిపించేది అనమాట. సో ఇంకే రోజుకి ఆ రోజు అట్లా అడ్జస్ట్ చేసుకోవడం తప్పదు కాబట్టి మేనేజ్ చేసుకోవడం, అట్లా గడిచిపోయింది. సంవత్సరాలు అలానే గడిచిపోయింది. సో ఇప్పుడు మీకు కూడా అలా అనిపిస్తుందా, లేదా ఆర్ యూ ఏబుల్ టు మేనేజ్? సో మీరు చాలా హ్యాపీగా టైమ్ స్కెడ్యూల్ చేసుకుని దానికి మీరు డివైడ్ చేసి పెట్టుకొని కరెక్ట్గా మేనేజ్ చేసుకుని ఇఫ్ యు ఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ స్కెడ్యూల్, ప్లీజ్ కామెంట్ స్కెడ్యూల్. అదర్వైజ్ ప్లీజ్ కామెంట్ సపోర్ట్. సో ఈ టైం మేనేజ్మెంట్లో స్కెడ్యూల్ ఎలా వేసుకోవాలి, ఏం చేయాలనేది మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే సపోర్ట్ అని కామెంట్ చేయండి. జస్ట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ DM యువర్ సపోర్ట్. So I'll take your webinar on every Sunday between 2 to 3 p.m. To discuss all these kind of issues there. So అందరము సండే 2 to 3 కూర్చొని జూమ్ కాల్లో ఇట్లాంటివన్నీ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ప్లీజ్ ఎన్రోల్ టు ద వెబినార్.
on Virtual Vedika every Sunday from 2 to 3 p.m. There we can discuss life skills for women in real life. So please like, share, comment and subscribe Virtual Vedika. Thank you.